అనగనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక రాజు అనేవాడు ఉంటాడు. ఆ రాజుకు నలుగురు పిల్లలు అయితే అందులో ఇంటికి పెద్ద కొడుకు ఒకడు ఉంటాడు. అడు చాలా కష్టపోతూ చాలా కష్టంగా ఎన్నో పనులు చేస్తాడు. అందులో చిన్న కొడుకు అల్లారు ముద్దుగా పెరుగుతాడు. గిట్లా అంటితే అబ్బా కందిపోతుంది అన్నట్టు చూసుకుంటారు తల్లిదండ్రి అయినా అక్క చెల్లెళ్ళైనా. కానీ చివరకు మిగిలింది పెద్ద కొడుకు ఏమిటంటే కన్నీళ్లు కష్టాలు. అంత పని చేసినా గాని ఆ రాజు చెప్తాడు ఏమని, తను చిన్నప్పటి నుంచి ఏమి పని చేయలేడు, వట్టిగా తినుకుంటా తిరిగేవాడు, నా చిన్న కొడుకు చాలా కష్టపోతూ అని చెప్పిండు. చెప్తే ఆ దేవుడు అనేవాడు ఏం చేసిండంటే, దేవుడు చూస్తా ఉంటాడు కదా, ఆ రాజుకు అన్ని తెలిసి కూడా తప్పే మాట్లాడిండు, తప్పే చేసిండు రాజుకు. కానీ తన మనసుకు అది అర్థమైతలే. ప్రపంచానికి దునియాకు అందరికి అర్థమైతుంది, ఆ రాజుకు మాత్రం అర్థమైతలేదు. కానీ ఆ దేవుడు అనేవాడు చూసి తను చేసిన తప్పుకు ఆ చెయ్యని వాడికి శిక్ష తప్పకుండా అనుభవించి తీరుతాడు. ఈ జన్మకు ఇక్కడే అనుభవించి తీరుతాడు. మరో జన్మ రాకుండదు, పోయి అనుభవించడానికి అక్కడ జాగ కూడా లేదు. ఇక్కడ ఈ జన్మకి ఇక్కడనే పాపాలు చేసిన వాళ్ళందరూ పాపాలను ముళ్ళ కట్టుకొని ఇక్కడనే పాపాలు అనుభవించి సమాప్తం చేసిపోతారు.